తెలంగాణ స్పీకర్ నిర్ణయంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై క్లారిటీ వచ్చిందా? గతంలో 5 ఇప్పుడు మరో 2 ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఏం చర్చ జరుగుతోంది? ఇక మిగిలిన 3 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసలు స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఏమంటోంది? ఈ అంశంపై పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం సంచలనం సృష్టించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో మరో 2 ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ప్రకటించారు. కాళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తేల్చేశారు. వీరు పార్టీ మారినట్టుగా సరైన ఆధారాలు సమర్పించడంలో ఫిర్యాదుదారులు విఫలమయ్యారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. వారు కేవలం సీఎంను నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం కలిశారని, సాంకేతికంగా వారు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నారని స్పీకర్ స్పష్టం చేశారు. ఇదే తరహాలో గతంలో 5 ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని తేల్చారు. దీంతో ఈ 5 ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు లేనట్లే అని క్లారిటీ వచ్చింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం కొంతమంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దీనిపై అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అసెంబ్లీ ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేల విషయంలో తీర్పిచ్చారు. ఇక మిగిలిన 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ విషయంలో త్వరలో నిర్ణయం స్పీకర్ తీసుకోనున్నారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో దానం నాగేందర్పై వేటు ఖాయమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు స్పీకర్ ఎదుట విచారణకు దానం నాగేందర్ హాజరు కాలేదు. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరై తమ వాదనలు వినిపించారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేయడంతో దానం విషయంలో స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే దానిపై ఉత్కంఠగా మారింది. దానం నాగేందర్ సైతం ఉప ఎన్నికలు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానని కమెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చారు. దీంతో 10 మందిలో 9 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక తాము పార్టీ మారలేదని స్పీకర్కు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను తాము కలిసినట్లు ఎమ్మెల్యేలు చెప్పారని స్పీకర్ స్పష్టం చేశారు. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం స్పీకర్ ముందుకు విచారణకు రాలేదు. దీంతో చివరి వరకు దానం నాగేందర్ స్పీకర్ ముందు విచారణకు వస్తారా లేదా అనే దానిపై రాజకీయ వర్గాల్లో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. తాజాగా కాళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారు అనడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటిస్తూ వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు తీర్పిచ్చారు. గతంలో స్పీకర్ 5 ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే రకమైన తీర్పు ప్రకటించారు. త్వరలోనే 3 ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు చెప్పనున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇక 10 మంది ఎమ్మెల్యేలపై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్లు స్పీకర్పై ఒత్తిడి పెంచింది. అనర్హత వేటు విషయంలో రాజీలేని పోరాటం చేసింది. కోర్టులో కేసు వేసి మరీ స్పీకర్పై ప్రెషర్ పెంచింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు 7 సభ్యులు బీఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్నట్లు స్పీకర్ తీర్పిచ్చారు. ఇప్పుడు ఇదే అంశాన్ని బేస్ చేసుకుని పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే కొనసాగుతుంటే సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదంటూ బీఆర్ఎస్ క్యాడర్ కూడా ప్రశ్నిస్తోంది. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పటికే పార్టీ మారిన నేతల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. రానున్న రోజుల్లో ఈ దాడి తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి స్పీకర్ ఎమ్మెల్యేలపై తీసుకున్న నిర్ణయంతో మిగిలిన 3 ఎమ్మెల్యేల విషయంలో ఇదే రకమైన నిర్ణయం ఉంటుందా లేక సంచలనాలేమైనా ఉంటాయా లేదా అనేది వేచి చూడాలి.